హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా, అదేనండి అటుకుల తాలింపు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఈ అటుకులని మనం ఖచ్చితంగా ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోనే తీసుకోవాలి. జల్లి చేసుకునే గిన్నెలో తీసుకుని 1-2 సార్లు కడిగితే చాలండి. వీటిలో ఎక్కువసేపు నీళ్ళు ఉంచితే అవి పిండి పిండిగా అయిపోతాయి. అందుకని జస్ట్ వాష్ చేసుకుంటే చాలు. ఇప్పుడు వాటి కోసం తాలింపు కోసం టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తీసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయటం వల్ల టేస్ట్ వస్తుంది. అందులో మనం వేరే ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే తినేయడానికి చాలా చక్కగా ఉంటుంది. అలాగే మటర్, కొత్తిమీర ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని అందులో తాలింపు కోసం నూనె వేసుకోవాలి. నూనె కాగడానికి కనీసం 2 నిమిషాలు పడుతుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని కొంచెం చిటపటలాడిస్తే చక్కగా ఉంటుంది. అవి కూడా వేగుతాయి అన్నమాట. తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు తింటున్నప్పుడు మధ్య మధ్యలో టేస్టీగా తగులుతాయి. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటపటలాడించి ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత ఉల్లిగడ్డలని కూడా యాడ్ చేయాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత వాటిని చక్కగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించాలి. ఫ్రై అయిన తర్వాత మటర్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఇవి కూడా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత టమాటోతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర వేసి కలుపుకొని తర్వాత దీంతో పాటే పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చక్కగా వస్తుంది. పసుపు, ఉప్పు 1 స్పూన్ నేను వేసుకున్నాను. మీరైతే తగినంత మోతాదులో వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే ఏ వంటకమైనా తినలేము కదండి. అందుకోసమని తగిన మోతాదులోనే వేసుకోవాలి. అలా కలిపి టమాటాలు మగ్గటానికి టైం పడుతుంది. అందుకోసమని మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలకి చూస్తే టమాటో ఇంకా మగ్గలేదు. అందుకోసమని చెప్పి మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను. ఇప్పుడు ఓకే, టమాటాలు మగ్గిపోయాయి అని అనిపించాయి. అందుకని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అటుకులని ఇందులో వేసి కలిపేసుకోవాలి. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వాటిని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇలా అంతా కలిపి వెంటనే గ్యాస్ కట్టేయకూడదండి. ఖచ్చితంగా 10 నిమిషాలు అటుకులు అనేవి వాటిల్లో ఉన్న నీరు పోయి పొడి పొడిలాడుతూ మన మిక్చర్ లాగా వచ్చేస్తాయి. మిక్చర్లా అంటే మరీ గట్టిగా కాదు, మనం తినగలిగేలా. చాలా టేస్టీగా పోహా తయారైపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.